హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. కొన్ని మూవీస్ బాక్స్ ఆఫీస్ ఫ్లాప్ అయినా బెస్ట్ స్క్రీన్ ప్లే, ఎమోషన్, కంటెంట్ ఉంటుంది, కానీ ప్రొడ్యూసర్ వైజ్ లాస్ వచ్చి ఉంటుంది. అలాంటి టాప్ 10 మూవీస్ చూద్దాం. మూవీ ఫ్లాప్ అంటే కొంతమంది అసలు చూడరు. అలాంటిది ఓటీటీ టీవీ ఛానల్స్ లో స్ట్రీమ్ చేయడం వల్ల చాలా కల్ట్ క్లాసిక్స్ మనం చేసాం. ఎగ్జాంపుల్ వైజ్ కలేజా, వన్ నేనొకన్నా, ఈ నగరానికి ఏమైంది, నేనైతే ఇంకా చాలా ఉన్నాయి. కానీ కొన్ని మూవీస్ ఇంకా కల్ట్ క్లాసిక్ చేయలేదు. మూవీ ఫ్లాప్ అయినా ప్రెజెంట్ స్క్రీన్ ప్లే, ప్రెజెంట్ మూవీస్ కన్నా బాగుంటాయి. Here we discuss top 10 flop movies, but they deserve best. Before diving it, please do subscribe, like, share to TFI lovers. ఇంకా కంటెంట్ క్వాలిటీ చాలా బెస్ట్ ఇస్తా, సబ్స్క్రైబ్ చేసుకో. గెట్ ఇన్ టు ద వీడియో. నెంబరింగ్ లేదు, జస్ట్ ర్యాండమ్ గా మూవీస్ చెప్తా. నెంబర్ 1 అంజీ. ఈ మూవీలో చిరంజీవి గారు చాలా కష్టపడ్డారు, బట్ బాక్స్ ఆఫీస్ నుంచి, క్రిటిక్స్ నుంచి ఫ్లాప్ చేశారు. ఆ టైంలో విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ బెస్ట్ ఇచ్చారు అండ్ ఇప్పటికి బానే ఉంటుంది. అండ్ స్ట్రీమింగ్ ఆన్ సెనెక్. నెంబర్ 2 పిల్ల జమీందర్. మూవీ హిట్ అయినా చాలా మంది టీవీలోనే చూసారు. చాలా అండర్ రేటెడ్ అండ్ స్టోరీ, డైలాగ్స్ చాలా బాగా ప్రెజెంట్ చేశారు. అండ్ స్ట్రీమింగ్ ఆన్ యూట్యూబ్. చూడాలంటే చూసేయండి. నెంబర్ 3 సాహసం. బెస్ట్ సర్వైవల్ అడ్వెంచరస్ మూవీ. స్టార్టింగ్ ప్రెజెంటేషన్ ఒక్కటి లాగింగ్ ఉంటుంది, మిగతా మూవీ అంతా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లాస్ట్ డైలాగ్ స్పెషలీ గుడ్. ఏంటో డైలాగ్ తెలిస్తే కామెంట్ లో చెప్పండి. స్ట్రీమింగ్ ఆన్ యూట్యూబ్, మస్ట్ వాచ్. నెంబర్ 4 ప్రాజెక్ట్ జెడ్. చాలా మందికి తెలీదు, అండర్ రేటెడ్ యాక్టర్ సందీప్ కిషన్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్క్రిప్ట్ డిఫరెంట్ గా సెలెక్ట్ చేసుకుంటారు ఆయన. అండ్ దిస్ ఇస్ ఏ సైఫై థ్రిల్లర్ మూవీ. సైఫై ఇష్టం ఉన్న వాళ్ళు మస్ట్ వాచ్. స్ట్రీమింగ్ ఆన్ ఆహా. నెంబర్ 5 ఓయ్. మూవీ బాక్స్ ఆఫీస్ నుంచి లాస్ వచ్చిన, క్రిటిక్స్ కూడా నెగిటివ్ రివ్యూనే ఇచ్చారు. అండ్ టీవీ ఛానల్లో స్ట్రీమింగ్ చేసినాక మనకు తెలిసింది ఈ మూవీ ఉందని. అండ్ బెస్ట్ అండర్ రేటెడ్ మూవీ. ఇంకా చూడకపోతే ఖచ్చితంగా చూసేయండి. స్ట్రీమింగ్ ఆన్ యూట్యూబ్ ఆర్ సానిక్స్. నెంబర్ 6 గౌతమ్ నందా. అన్ఎక్స్పెక్టెడ్ మూవీ ఫ్రమ్ గోపీచంద్ గారు. ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడే ఫ్లాప్ అవుతుంది అండ్ కల్ట్ క్లాసిక్ కూడా అవుతుంది. అండ్ దిస్ మూవీ ఆల్సో, ఎందుకంటే డబుల్ యాక్షన్, వేరియేషన్స్ చాలా బాగా చేశారు. ఇంకా చూడలేదంటే స్ట్రీమింగ్ ఆన్ జీ5. నెంబర్ 7 లట్పటా లేడీస్. క్రిటిక్స్, ఆడియన్స్ అందరూ పాజిటివ్ రివ్యూ ఇచ్చారు ఈ మూవీకి. అండ్ ఇట్ ఈస్ ఎ గుడ్ మూవీ. కానీ లేటెస్ట్ ఇంటర్వ్యూలో ప్రొడ్యూసర్ బాక్స్ ఆఫీస్ నుంచి ఫెయిల్యూర్ వచ్చింది అండ్ లాసెస్ కూడా వచ్చింది అన్నారు. నాకైతే ఒక ఫ్యాక్ట్ అర్థమైంది. మూవీ హిట్ ఆర్ ఫ్లాప్ నాట్ బేస్డ్ ఆన్ రివ్యూస్ అండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్. కమ్ టు ద వీడియో. నెంబర్ 8 అన్బేసివ్. ఎస్, దిస్ ఈస్ అ ఫిలిం ఆల్సో ఫెయిల్యూర్ ఇన్ తెలుగు, తమిళ్, ఐ డోంట్ నో. ఓకే, ఫీల్ గుడ్ మూవీ చూడాలంటే ఖచ్చితంగా ఈ మూవీ చూసేయండి. ఒక మంచి బ్రిలియంట్ సోల్ ఉంటుంది ఈ ఫిలిం లో. మస్ట్ వాచ్డ్ ఫిలిం. స్ట్రీమింగ్ ఆన్ యూట్యూబ్. నెంబర్ 9 వైశాలి. ఇట్స్ ఎ హారర్ థ్రిల్లర్. థియేటర్ల కన్నా టీవీ ఛానల్ స్ట్రీమ్ అయినప్పుడు బెస్ట్ టీఆర్పీ ఇచ్చింది మూవీ అండ్ బెస్ట్ అండర్ రేటెడ్ మూవీ. ఇంకా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. స్ట్రీమింగ్ ఆన్ యూట్యూబ్. నెంబర్ 10 ఐరువర్. అంటే తెలుగులో ఇద్దరు, మనకి ఎన్టీఆర్ ఎలాగో తమిళనాడులో ఎంజీఆర్ ఎలాగో. మణిరత్నం ఒక చాలా కాంట్రవర్సీ మూవీ తీశారు. అండ్ మూవీ పొలిటికల్, పర్సనల్ లైఫ్ మీద ఉంటుంది. చాలా బాగా హ్యాండిల్ చేశారు మూవీని. అండ్ సాంగ్స్ కూడా బ్లాక్ బస్టర్. అండ్ ఇంకా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. స్ట్రీమింగ్ ఆన్ యూట్యూబ్. ఇంకా చాలా మూవీస్ ఉంది. వీడియో బాగా రెస్పాన్స్ వస్తే పార్ట్ 2 చేస్తా. ఒక సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.